ముక్కోటి ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువు, పరమశివుడు, శ్రీకృష్ణుడు ఏం చేశారు? ఈరోజు విష్ణు ఆలయంలో ఉత్తర ద్వారాలను తెరుస్తారు. ఎందుకు? ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. శ్రీ మహావిష్ణువు గరుడ వాహనంపై 3 కోట్ల మంది దేవతలతో కలిసి భూలోకానికి దిగివస్తారు. అందుకే దీనిని ముక్కోటి ఏకాదశి అని అంటారు. ఈరోజే క్షీరసాగర మదనంలో అమృతము హలాహలము రెండూ పుట్టాయి. పరమశివుడు హలాహలాన్ని తను స్వీకరించి అమృతాన్ని దేవతలకు ఇచ్చిన రోజు. ఈరోజే శ్రీకృష్ణుడు అర్జునునికి గీతోపదేశాన్ని మొదలుపెట్టాడు. విశ్వం ఆరంభంలో శ్రీ మహావిష్ణువు సృష్టి ఎలా చేయాలి అని బ్రహ్మకు చెప్పి యోగ నిద్రలోకి వెళ్ళాడు. అప్పుడు బ్రహ్మ అప్రమత్తంగా లేకపోవడం వల్ల బ్రహ్మ చెవిమాయనం నుండి ఇద్దరు రాక్షసులు జన్మించారు, మధు కైటపులు. వారు బ్రహ్మను తీవ్రంగా గాయపరిచి చిత్రహింసలకు గురిచేసి బ్రహ్మ వద్ద వేదాలను దొంగిలించి పారిపోయారు. శ్రీ మహావిష్ణువు రాక్షసుల దగ్గరకు వెళ్ళి వేదాలకు బదులుగా ఒక వరాన్ని ఇస్తానని చెప్పాడు. రాక్షసులు అహంకారంతో గర్వంతో నీకే ఒక వరాన్ని మేమిస్తాము, అడుగు అని అన్నారు. శ్రీ మహావిష్ణువు చిరునవ్వుతో సరే, మీరు మీ శరీరాలను విడిచిపెట్టి మీరు వచ్చిన ప్రదేశానికి తిరిగి వెళ్ళిపోమ్మని అన్నాడు. కానీ యుద్ధం లేకుండా వారు రాక్షసులు తిరిగి వెళ్ళడానికి నిరాకరించారు. ఒక పెద్ద యుద్ధం జరిగింది. తరువాత రాక్షసులు ఓడిపోయారు. స్వామి వారిని వైకుంఠానికి అప్పగించాలని నిర్ణయించుకున్నాడు. కానీ రాక్షసులు వైకుంఠంలోకి అడుగు పెట్టడానికి వారికి మంచితనం, అర్హత కానీ ఏమీ లేవు. కానీ యుద్ధం తరువాత స్వామి వారికి అసలు స్థానాన్ని ఇస్తానని మాట ఇచ్చారు. కాబట్టి వైకుంఠం యొక్క ఉత్తర ద్వారాన్ని తెరిచి ఆ రాక్షసులను వైకుంఠానికి తీసుకువెళ్ళాడు శ్రీ మహావిష్ణువు. ఆ రాక్షసులు స్వామితో ఇలా అన్నారు: స్వామి, మేము గర్వంతో అజ్ఞానంతో మాట్లాడాము, కానీ మీరు దయతో ఉన్నారు. చివరికి మీతో పోరాడాలని మా ఉత్సాహాన్ని చల్లార్చి మమ్మల్ని వైకుంఠానికి పంపారు. కాబట్టి ధనుర్మాసంలో ఎవరైతే ఉత్తర ద్వారం గుండా మిమ్మల్ని దర్శనం చేసుకుంటారో వారికి మాలానే మోక్షాన్ని ప్రసాదించండి అని కోరికను కోరారు. అప్పుడు విష్ణుమూర్తి తదాస్తు అన్నాడు. కనుక ముక్కోటి ఏకాదశి నాడు ఉత్తర ద్వారం గుండా ఎవరైతే విష్ణుమూర్తిని దర్శిస్తారో వారికి మోక్షం లభిస్తుందని నమ్మకం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండడానికి ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు వీడియోని చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్.